వాగ్దానములు నెరవేరుస్తున్నందులకు కృతజ్ఞతలు. మీరు నమ్మదగిన వారై ఉన్నారు. మేము నమ్మదగని వారమై ఉన్నప్పటికీ మీరు నమ్మదగిన వారై ఉన్నారు. మమ్మలను మీ సమాధానార్థమైన నిబంధనకు అప్పగించుకుంటున్నామయ్యా. బిడ్డలతో మీరు మాట్లాడండి, దైవదాసుల ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. ఈ మాసమును అయ్యా నా తండ్రి, మేము ఎటు రీతిగా గడిపి ఉన్నామో, ముందున్న మాసంలో మేము ఎటు రీతిగా నడుచుకోవాలో సర్వసత్యములోకి నడిపించు పరిశుద్ధాత్ముడా. మీరే మాట్లాడి ప్రభువా, నీ సన్నిధిలో సముఖములో మమ్మల్ని స్థిరపరచమని మీ నామమునికే మహిమ ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో తక్కిలపాడు పరిసర ప్రాంతాల్లో సేవ చేయుచున్న వరప్రసాద్, రెవరెండ్ పాస్టర్ వరప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. అందరం కూడా చప్పట్లు కొట్టి దైవజనుల్ని మనం ఆహ్వానిద్దాము. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసు నామనికే చెల్లునుగాక, ఆమె. ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవసేవకులకు, స్థానిక సంఘానికి ప్రభునామములు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య భాగం నుంచి కొన్ని మాటలు ఈ సమయంలో మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము తెలియజేసినటువంటి 1-2 మాటలను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. రోమిలికి రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, నేను చదువుతానమ్మా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో అని పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభు మన వెనుకిళ్ళి మాటలు దీవించునుగాక, ఆమేన్. సహజంగా దేవుని బిడ్డలు అనేక మంది క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారు ఎలా వింటారు అనగా, ట్రాన్స్లో ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలు ఎప్పుడు ట్రాన్స్లో ఉండకూడదు. ట్రాన్స్ అంటే కలలు, ఊహలు, ఏదో ఊహసులు చెప్పుకుంటూ ఏదో ఒక అనుభవంలో ఉన్నట్లుగా వాళ్ళని చాలా గొప్పగా అనుకుంటూ కలలుగా అంటూ ఉంటారు, పకటి కలలు అంటాం. కానీ దేవుడు నిన్ను ట్రాన్స్లో ఉండమని చెప్పడంలా. ఎవరో కదిలించినప్పుడు ఏదో కదిలిపోవటమో, లేకపోతే ఏదైనా ఊపినప్పుడు ఊగిపోవటమో, లేకపోతే ఏదైనా మాట అనగానే నువ్వు కుంగిపోవటమో, అలా కొన్ని ఫోబియాలు ఉంటాయి. ఇవి తీసుకుంటే నాకు నష్టం వచ్చేదేమో, ఇవి తింటే నాకు ఇలా ఉంటుందేమో, లేదా అటు వెళ్తే ఇలా ఉంటుందేమో, చీకట్లోకి వెళ్తే ఇలా ఉంటుందేమో, అనేక రకాల ఫోబియాలతో బాధపడుతూ ఉంటాం మనం. కానీ వాక్యం సెలవిచ్చేది ఏమనంటే, నీవు ట్రాన్స్లో ఉండటానికి ఇష్టపడట్లేదు ఆయన, నీవు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతర అనుభవంలోనికి రావాలి. రూపాంతర అనుభవంలోకి రావాలి అని అంటే మన స్థితిగతులు మారాలి, మన పరిస్థితులు మారాలి. నేను కూడా చిన్నప్పుడు అక్కడెక్కడో కూర్చొని ఇక్కడ చూస్తూ ఉండేవాడిని. ఏంటిది? కుర్చీ.
నేను ఎక్కడికి వెళ్తానా, ట్రాన్స్లో లేను, ట్రాన్స్ఫామ్ అవడానికి ప్రయత్నం చేసేవాడిని. దేవుని మహా గొప్ప కృప చొప్పున అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినాడు. స్కూల్లో కూర్చొని అక్కడెక్కడో ఉండి టీచర్ పోస్ట్ చూస్తూ ఉండేవాడిని. టీచర్ కూర్చున్న కుర్చీ చూసేవాడిని. టీచర్లు అందరూ కూర్చున్న తర్వాత ప్రిన్సిపల్ కుర్చీ చూస్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి స్కూల్ టీచర్గాను, టీచర్ దగ్గర నుంచి ఆ ప్రిన్సిపల్ కుర్చీ దాకా చూపించాడు దేవుడు. అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఈ చాలామంది ట్రాన్స్లోనే ఉంటారు. ఇలాగే ఉండాలి, ఇలా చేసుకుంటే అయిపోతే బాగుండు అని. ఏం జరగదు అది. కానీ ఎప్పుడైతే నువ్వు రూపాంతరణలోకి వస్తూ ఉంటావో, నీ పరిస్థితులు మార్పు చెందుతూ ఉంటాయో, తప్పక నీ జీవితము ప్రభావవంతంగా మారును. రెండవది, అది నీ జీవితం ఒక ప్రభంజనముగా మారును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్ళాలా? మన ప్రభావము ప్రభంజనంగా మారాలి. ఆ హిందీ అంటే బాగా భయం అన్నాడు. అది మా టీచర్ వస్తుంటే ఒక దయ్యం వచ్చిందేమో అన్నట్టు అనిపించేది. ప్రార్థన చేసుకుంటే మా మదర్ బాగా నన్ను ప్రోత్సహించేది. అసలు కాదు, నువ్వు అసలు కళ్ళలో కూడా నిద్దట్లో కూడా భయపడిపోతూ ఉండేవాడిని. నీవే భయపడేంత స్థాయికి తీసుకొని పోవాలా దేవుడు, అలా నువ్వు బాగా ప్రాక్టీస్ చేయమనంటే ఒక అరగంటలో ఒక టీచర్ దగ్గర కూర్చొని అక్షరాలు నేర్చుకున్నాను. ఒక గంటలో చదవటం ఆరంభించాను. ఒక 20 రోజుల్లో పుస్తకం పూర్తయింది. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఎంఏ బీఈడి వరకు అన్ని సబ్జెక్టులు కూడా ఎక్కడ వెళ్ళినా బిఏ హిందీ, ఎంఏ హిందీ, బీఈడి హిందీ, అలాగే హిందీ నేర్చుకుంటూ వెళ్తే చాలామంది పిల్లలకి కళ్ళలో కూడా నేను గుర్తొచ్చేవాడిని, భయపెట్టేవాడిని. దేనికి? రేపు వెళ్ళకపోతే, ఇది తీసుకురాకపోతే, ఇది ఇవ్వకపోతే, ఇది చూపించకపోతే, ఇది చెప్పకపోతే మన పరిస్థితి వేరేగా ఉండేదిరా అని భయం పుట్టేది. అరిస్తేనే జ్వరం వచ్చేది, కొడితే వారం 10 రోజులు రెస్ట్ ఉండేవాళ్ళు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను చేయాల్సిన పని చెప్పినాడు. ఏమని అంటే, మీరు చేయాల్సిన పని మొట్టమొదటి చూస్తే, మీ శరీరములను సజీవయాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. అందుకే నేను అంటాడు, మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకోండి అని అంటాడు. ఆర్టిఫిషియల్గా ఉండడానికి ఇష్టపడకూడదు, ఎప్పుడు న్యాచురల్గా ఉండాలి. సొలొమోను మహారాజు దగ్గర శాబదేశపు రాణి ఒక చిన్న టెస్ట్ పెట్టింది. ఏం టెస్ట్ అది అని అంటే, అనేక రకాల దేశాల్లో బాగా వికసించినటువంటి గులాబీలని తీసుకొని వచ్చి రాజు ముందు పెట్టి, ఏవి న్యాచురల్, ఏవి ఆర్టిఫిషియల్, ఏవి సువాసన ఇచ్చేవి, ఏవి సువాసన ఇవ్వవో అవి నువ్వు పరీక్షించు అని అంటే, ఆయన అవన్నీ చూసి నవ్వి, వీటన్నింటినీ తీసుకెళ్ళి బయట వరండాలో ఆరబోయండి అన్నాడు. బయట వరండాలో ఆరబోసారు. ఆరబోసిన తర్వాత తెలిసింది ఏంటంటే, తుమ్మెదలు వచ్చి న్యాచురల్గా ఏవైతే గులాబీలు ఉన్నాయో వాటి మీద వాళ్ళని, తుమ్మెదలు వచ్చి ఏటి గులాబీల మీద వాళ్ళని అవన్నీ పక్కన పెట్టండి అన్నారు. ఇవన్నీ న్యాచురల్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ అని చెప్పాడు. శాపదేశ ప్రాణి ఆశ్చర్యపోయి ఆమె తీసుకొచ్చిన బహుమానాలను ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండటానికి, సహజంగా ఉండటానికి ఇష్టపడాలి. మనందరం సాధారణమైనటువంటి వాళ్ళమే, కానీ మన దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యములు చేయుదురు. గొప్ప కార్యములు చూడాలి, గొప్ప కార్యములు చేయాలి. చాలామంది ఎగ్జాంపుల్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆయన గారు ఎట్లాగా, ఈయన గారు ఎట్లాగా. కాదు, నీ గురించి చెప్పబడాలి. ఒక భక్తుడు అన్నాడు, చరిత్ర చాలామంది చదువుతున్నారు, కానీ చరిత్రలో నాకు ఒక పేజీ ఉండాలి అన్నాడు. ఈరోజు మన చరిత్రలో పేజీ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో పేరుంటే చాలు. హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, సజీవ యాగంగా మనం ప్రభువుకి సమర్పించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. సమర్పణ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎవరైతే సమర్పించబడగలుగుతారో, ఎవరైతే సమర్పించుకోగలుగుతారో, సమస్తము వారికి సమకూడి జరుగుతాయి.
రోమా 8:28 ఒక మంచి మాట ఉంటుంది. దేవుని ప్రేమించు వారికి అనగా తన నామములో పిలువబడినటువంటి వారికి. అంటే ఎవరు వాళ్ళు? సమర్పించబడినటువంటి వారు, ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు, లోకానికి వేరైనటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి ఆ అనుభవంలోనికి రావాలి. ప్రత్యేకమైన వాడిగా, ఒక ప్రత్యేకమైనటువంటి దానిగా ఎప్పుడైతే నీ జీవన విధానాన్ని నువ్వు ఆరంభిస్తావో దేవుడు నిన్ను ఒక ప్రభావవంతమైనటువంటి వాడిగా చేస్తాడు. చాలామంది సోషల్ మీడియాని షేక్ చేసేవాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో చాలామందిని, అనేక మంది చూస్తే, ఫేస్బుక్ చూస్తే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, శక్తివంతమైనటువంటి వాళ్ళను. కాబట్టి వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారు. నువ్వు ఎవడికి ఫాలోవర్గా ఉండకూడదు, నిన్ను అనేక మంది ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు మనలో ప్రత్యేకమైనటువంటి వారికి సృష్టించాడు. ఆ ప్రత్యేకతను మనం కాపాడుకోవాలంటే మన శక్తియుక్తులు, మన భక్తి, మన విధానాలు కాకుండా ఆయన రూపాంతర అనుభవంలోనికి మనం మారిపోవాలి. ఆ రూపాంతర అనుభవం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచు ప్రభా, ఈ లోకానికి వేరే నీకు దగ్గరగా జీవించడం ద్వారా నేను అనేకులకు నన్ను మండుతూ ప్రకాశన దీపం వలె, పరిమళ సువాసన వలె నా ఆత్మీయ జీవితాన్ని, నా పరిస్థితులను మీరు మరుగుపరచండి ప్రభా అని మనం ప్రార్థించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకని ఆయన రుచి చేస్తున్నారు, ఏంటి యుక్తమైన సేవ? ఏంటి యుక్తమైన సేవ? ఏ సేవను దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనల్ని మనంగానే ఒక కానుకగా ఆయనకి సమర్పించుకోవాలి. కానుకలు అనగానే ఎక్కడి నుంచి వణుకు వచ్చేసే జనాలకి, ఎంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అని. గత సంవత్సరం ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళాం, యూపీఎఫ్ సహవాసంలో కొంతమంది సేవకులు. వాళ్ళు ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటలకు వెళ్తారు చర్చ్ నుంచి. మనం వచ్చిన దగ్గర నుంచి టైం చూసుకుంటూ ఉంటాం. ఒకసారి కానుకలు పడుతున్నప్పుడే మన ముఖాలన్నీ కూడా పేలాలు పేలిపోయినట్టు పేలిపోతూ ఉన్నట్టుగా కనబడతాయి. కానీ అక్కడ 4 సార్లు కానుకలు పడతారు. కానుకలు మనం తీసుకొచ్చి చిన్నగా ఇక్కడెక్కడ కొంచెం ఇట్లా వేస్తూ ఉంటాం మనం. అలా కాదు, అక్కడేమో సేవకులు ఇక్కడ కుర్చీలు కూర్చొని ఉంటే ఆ ఫుల్ పీట్ దగ్గర తీసుకొచ్చి అలా కానుకలు అలా ఇసిరేస్తారు. అక్కడ సంతోషంతో నాట్యం చేస్తూ బీదలైనటువంటి వారు, దీనులైనటువంటి వారు, కానీ చాలా దైవికంగా బలమైనటువంటి వారు, వారు స్తుతించే ఆరాధన, ఆ నడిపింపే కనీసం ఒక 4-5 గంటలు ఉంటుంది స్తుతి ఆరాధన. ఎన్ని గంటలు? 4-5 గంటలు. అసలు చర్చి అయిపోతే మనం ఇంటికి వెళ్ళిపోయాం, భోజనం చేసి సగం నిద్ర కూడా పోతాం మనం. ఆఫ్రికా మొత్తం ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. దానిలో మేము వెళ్ళిన ప్రాంతం కెన్యా దేశం, అంతే. దానిలో అనేక గ్రామాలను తిరిగినాం, అనేక ప్రాంతాలను మేము చూడగలిగినాం. కానీ అదంతా క్రిస్టియన్ కంట్రీ. కానీ వాళ్ళు అక్కడ ఉన్న చాలామంది నిరుపేదలు, చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వారు. కానీ వాళ్ళ ముఖాలు చూస్తే అలా అనిపించదు, చాలా సంపన్నులుగా కనబడతారు. కారణం ఏంటంటే ఆ ముఖాలు ప్రకాశమానంగా కనబడతాయి. కారణం ఏంటంటే వాళ్ళు స్తుతించి ఆరాధించి దేవుని దగ్గర సాగిలపడే అనుభవంలోకి ఉంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా. మనం సాగుతూ ఉంటాం, సాగిలపడం. సేవకులు మనం సాగదీయాలి. మనం అనేక రకాలుగా వాళ్ళు మనల్ని అలా ఇచ్చి ఇవి చెప్పి అవి చెప్పి ఇవి చెబితేనే మనం ఇది అవుతాం. అక్కడ అలాంటిది ఏముండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళామా లేదా ప్రశ్నించుకోవాలి. రూపాంతర అనుభవం అనగా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావం కలిగి ఉండడమే. నీ స్థితి మొదట కొద్దిగా ఉండడం తుదకు నీ మహాభివృద్ధి పొందదు అంటే, అభివృద్ధి అయ్యా, ఇవ్వయ్యా ఇవ్వయ్యా అంటే అభివృద్ధి ఇస్తాడు. ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ అభివృద్ధి పొందడానికి మన అర్హత ఏంటి అని అంటే రూపాంతర అనుభవము. ఈ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది మన జీవితంలో ప్రత్యేకంగా జరగాలి, ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ద్వారా దేవుడు మనల్ని పరిస్థితులను మెరుగుపరిచేటువంటి వాడుగా ఉంటాడు. మాట గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లో ఉంటున్నామేమో, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, అలా జరిగిపోద్దేమో. అలాగే ఉండి 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర అలాగే వాడి పడి ఉన్నాడు. ఎలా ఉన్నాడు వాడు? ట్రాన్స్లో ఉన్నాడు. ఏదో జరిగిద్ది అనుకుంటున్నాడు. కానీ ప్రభు వచ్చి వాడి జీవితాన్ని రూపాంతరంలోకి మార్చాడు. స్వస్థపడగోరుతున్నావా? వెంటనే ఎస్,
వెంటనే ప్రభువు స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. ఇక మళ్ళీ నీళ్లు లేదు, కోనేరు లేదు, దూత లేదు, ఇళ్ళు కదిపిన పరిస్థితి ఏమీ లేదు. ఆ పరిపెత్తుకు నడిచినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతాం. ఈనాడు మనం ఇంకా ట్రాన్స్లోనే ఉంటున్నామేమో, ఇంకా ఏదో పాత అనుభవంలోనే ఉంటున్నామేమో, ఒక పాత మూస పద్ధతిలోనే వెళుతున్నామేమో. మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ నెలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకో, న్యూ వర్షన్ వచ్చింది అని చెప్తుంది. అనేక రకాల యాప్స్ చెప్తుంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాత విధానంలోనే ఉంటున్నాం. కారణం ఏంటంటే రూపాంతర అనుభవం లేదు. అందుకని ప్రభు మొట్టమొదటిగా చెప్తున్నారు, రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే నేను మనం మొదటగా సజీవ యాగంగా మనం ప్రభుకి సమర్పించుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. ఆ మాట ఒకసారి చూడండి, మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా ధర్మకార్యాలు చేయటం, ఘనకార్యాలు చేయటం, ఇంకేదో చేసేస్తే వస్తుందన్న కాదు. ప్రభువారు కూడా చెప్పినటువంటి మాట, మార్తా నీవు అనేకమైన విషయాల్లో తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అన్నాడు. ఏంటి ఒక్కటే? నా పాద సన్నిధిలో కూర్చోవడం, నా సన్నిధిలో నీవు నింపాదిగా ఉండడం, నా సుబోధ వినటం, నాకు దగ్గరగా ఉండటం. భక్సింగయ్య గారు రక్షించబడినటువంటి తొలి దినాల్లో కరపత్రికలు సేవ చేసేవారు. ఆ చెప్పులకు ఉన్నటువంటి స్టాప్ ఊడిపోయినప్పుడు చిన్న పిన్నులు పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆ పిన్నులు గుచ్చుకొని రక్తం వచ్చేదంట. చెప్పులు తెగిపోయిండంట. 1-2 సార్లు ఆయన బాగా బాధ అనిపించి ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు ఇసిరేసి కరపత్రికలు ఆ సంచి కూడా పక్కన పడేసి, ఏంటయ్యా ఈ సేవ, ఏంటయ్యా నా బ్రతుకు ఇది, ఎందుకయ్యా నా పరిస్థితి ఇలాగా అని ఏడ్చాడంట. ఏడిస్తే ప్రభు అన్నాడంట, నేను చేయమన్నానా అన్నాడంట. నేను చేయమన్నానా ఈ సేవ? నేను చెప్పానా ఇలా చేయమని? అర్థం కాలేదు ప్రభా. నీకు ఇష్టమైనట్టుగా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను అలా చెప్పలేదు. మోకరించి మరి నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నేను చెప్తాను పదా అని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో ఉండండి గోల్కొండ చౌరస్తా దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని చూపించి ఇదంతా తిరుగు అన్నాడంట. ఆ గోల్కొండ చౌరస్తా అంతా తిరిగితే నాకు ప్రభు అన్నాడంట, ఇక్కడ నేను ఈ ప్రాంతాన్ని నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమర్పించుకోవటము ద్వారా సమస్తము సమకూడి జరుగుతాయి. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, నీ పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు అంటాడు దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అలాగే మనకంటే మన పరిస్థితుల కంటే దేవుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఆయనకి పేరే ఆలోచనాకర్త. ఈజ్ ఎ గుడ్ కౌన్సిలర్ ఫర్ అస్. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము మన యొక్క టెక్నిక్స్, మన టాలెంట్స్, మన విధానాలను పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. God does not want your ability, He want only your availability. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి నీకు కావాల్సింది నీ సామర్థ్యం కాదు, నీ సమర్పణ. ఎంత నువ్వు దగ్గరగా ఉన్నావని చూస్తాడు అంతే. నీ అబిలిటీస్ చూసుకొని మనం చాలా రెచ్చిపోతూ ఉంటాం. నాకు ఈ సామర్థ్యం ఉంది కదా, నాకు అలా ఉంది కదా, నాకు ఇలా ఉంది కదా. మేము చాలా స్కూల్స్లో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం, చాలా మంచి డిపార్ట్మెంట్ చేసినాం. అవన్నీ ఆలోచించిన తర్వాత వ్యర్థముగా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అనిపించింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవునితో నడక సంబంధించి నడుస్తున్నామో, దేవుని మమ్మల్ని సమర్పించుకున్నామో, దేవుడి లోకాన్ని నుంచి వేరు చేసి ఆ రూపాంతరణలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా నేను రూపాంతరం చెందుతూనే ఉన్నాం. ఎప్పుడు దేవుని బిడ్డైనటువంటి మనం రిఫార్మ్ అవుతూ ఉండాలి. రిఫార్మ్ అంటే సంస్కరించబడే వారంగా మనం ఉండాలి. సంఘం సంస్కరించబడాలి, ఆధునీకరించుకోవాలి, ఎదగాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. అంటే కావాల్సిన అంశం ఏంటి అని అంటే ఆయనకి నీవు దగ్గరగా ఉండాలి. వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం కాదు. భక్సింగ్ గారు హెబ్రోన్ స్థాపించి బాగా పరిచయం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒకసారి ఆ యొక్క హెబ్రోన్ దర్శించడానికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత సాధారణంగా లోపలికి ఆహ్వానించారంట భక్సింగ్ గారు. ఆహ్వానించిన తర్వాత ఆయన అడిగారంట,
ఈ నగర నడిబొడ్డులో, ఈ గోల్కొండ చౌరస్తాలో ఇంత పెద్ద ఈ ప్రభంజనంగా అయిపోయింది ఈ పరిచర్య, ఎలా సంపాదించారు, ఎలా చేశారు, ఎలా మీరు దీనికి ఇది జరిగింది అని అంటే భక్సింగ్ గారు డైరెక్ట్గా ఆయన బెడ్రూమ్లో తీసుకొని వెళ్ళి ఆ చిన్న పరుపు ఒకటి ఉంటే ఆ పరుపు మీద ఉన్న ఆ పైన బెడ్షీట్ ఇలా తీసి చూపించారంట. ఆ పరుపుకి 2 గుంటలు ఉన్నాయంట. ఇనాలు జాగ్రత్తగా. ఆయన అడిగారంట, ఏంటి గుంటలు అని అంటే అప్పుడు కొంచెం పంచి పైకని చూపించారంట. ఈ మోకాళ్ళ గుంటలండి. ఆ మోకాళ్ళ గుంటలు ఆ మోకాళ్ళు ఎలా ఉండేవనంట, పైకేమో ముఖం ప్రకాశమానంగా కనబడుతూ ఉండేదంట, కానీ ఆ కాళ్ళు జింక కాళ్ళు లాగా ఉండేవంట. ఎవరికి? భక్సింగాయ్ గారికి. జింక కాళ్ళు వలె ఉన్నాయి, అంటే సన్నబడిపోయి ఉన్నాయంట. అప్పుడు అన్నాడంట, ఈ మోకాళ్ళ గుంటల్లో నుంచి గోల్కొండ చౌరస్తాను దేవుడిచ్చాడు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆయన ఏదో చెప్పబోయి గబగబా వెంటనే డొనేషన్ రాసి ఈ పరిచర్యకు వాడండి అని చెప్పి వచ్చేసారంట ప్రార్థన చేయించుకొని. ఎప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనం ఎప్పుడైతే మనం సెల్ఫ్గా ఉంటామో అభివృద్ధి చెందలేము. కాబట్టి మనం డెడికేట్ చేసుకోవాలి, ఆయన సమర్పించుకోవాలి. మరియ ఉత్తమమైనది ఎంచుకుంది, ఆయన పాద సన్నిధానాన్ని. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? చూస్తుండగానే ఒక మాసం ముగించబడింది, ఇంకొక గంటలో మనము నూతన మాసంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం అంటే మీరు రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే నువ్వు రూపాంతర అనుభవంలోనికి వస్తావో ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన దానిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా ఉపయోగించుకుంటాడు. నీ జీవన విధానంలో గొప్ప మార్పు కలుగుతుంది. నీకు చిన్న ఉదాహరణ మీకు గుర్తు చేయాలని కోరుతా ఉన్నాను. పాల్ యాంగిచో గారు యొక్క పరిచర్యలో అనేక మంది స్త్రీలు పరిచర్యలో ఉండేటువంటి వారట. దాంట్లో ఒక మరుగుజ్జ స్త్రీ, చాలా చిన్న ఆవిడ, 2 నుంచి 3 అడుగులు ఉంటుంది అంతేనంట ఆమె, మరుగుజ్జు స్త్రీ. ఆమె మంచి విశ్వాసి. ఆమె పొద్దున్నే మార్కెట్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక పెద్ద భవంతిని చూసిందంట. దాదాపు ఒక 300-400 కుటుంబాలు ఉండేయంట, పెద్ద అపార్ట్మెంట్ అది. ఆమె వెలిసేటప్పుడు వచ్చేటప్పుడు, ప్రభా వీళ్ళందరినీ మందిరంకి వస్తే బాగుండయ్యా, ఒక్క అద్భుతం చేయయ్యా, వీరందరినీ మందిరంకి రావాలయ్యా, వీరందరినీ మందిరం తీసుకుని నడిపించేటువంటి అనుభవం నాకు దయచేయ్యా అని వస్తా పోతా ప్రార్థన చేసుకుంటా ఆ యొక్క అపార్ట్మెంట్ వైపు చూసేదంట. ఒకనొక రోజున 5వ అంతస్తులోనో 6వ అంతస్తులో నుంచో కూర్చోబెట్టి బిడ్డకి ఆహారం పెడుతున్నారంట తల్లిదండ్రులు. వాడు గట్టిగా ఎట్లా ఎగరటం వల్ల ఎట్లన్నా మొత్తాన్ని చేయి జారి పైనుంచి కింద పడి చనిపోయాడు. పసిబిడ్డ చనిపోయినాడు. అందరూ గుమిగూడి చాలా బాధపడతా ఉన్నారు, అయ్యో అని. ఆ అమ్మ నాన్న అయితే బాగా వర్ణాతీతం, తెలియంది ఏముంది, చిన్నపిల్లలకు ఇబ్బంది అంటే అసలు మనకి ఇంకా నిద్ర కూడా పట్టదు. అప్పుడు ఆమె చిన్న బుట్ట తీసుకొని సరుకులు తీసుకోవడానికని వస్తుందంట. ఆమె వెంటనే అడిగినారంట, అక్కడికి ఏడుస్తున్నాడు. వాళ్ళందరినీ చూసి పక్కన వెంటించి, అయ్యా ఏడవద్దు, నేను ప్రార్థన చేస్తాను, మా దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన పేరు జీవాధిపతి, ఆయన తప్పక మళ్ళీ ఈ బిడ్డకి జీవం ఇస్తాడు అనే. వెంటనే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అన్నారంట, ఈ బిడ్డ కన్నా బ్రతికితే అపార్ట్మెంట్ మొత్తం కూడా చర్చికి వస్తామన్నారంట. వెంటనే ఆమె అక్కడే మోకరించి, ప్రభువా ఒక్క అద్భుతం చేయమని నేను చెప్పినాను, ఇంతవరకు నేను కోరుకున్నది ఒకటే, దయచేసి ఒక అద్భుతం చేయండి. ఈ 100,000 మంది ప్రజలు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? నీ మందిరానికి రావాలి ప్రభువా అని ఆమె ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ మీద చేయి ఉంచి కన్నీరు విడిచి ఆ రోడ్డు మీదనే మోకరించి ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు కృప చూపించి ఆ యొక్క బిడ్డకు వెట్టను పుట్టించి వాడు తుమ్మి లేచి కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని 100,000 మంది ఏమయ్యారు? మందిరానికి కనెక్ట్ అయ్యారు. ఈరోజు నువ్వు సమర్పించుకొని ఎప్పుడైతే లోబడతావో, దేవుని సన్నిధానంలో ప్రభువా అని కనికరించమని కోరుకుంటావో, నీ పరిస్థితుల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు, రూపాంతరణములోకి నడిపిస్తాడు. పరిశుద్ధంగా బైబిల్ నుంచి ఒక చిన్న మాట మీకు గుర్తు చేయాలని కోరుతా ఉన్నాను. గమనిద్దాం, చూడండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఈ విధంగా రాయబడింది. మాటని జ్ఞాపకం చేసుకుందాం. 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఆహాబుతో చెప్తున్నాడు ఏలియా. 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది, పశువులకు గడ్డి కూడా లేదు, మొత్తం కూడా ఎక్కడంతా చూసినా కూడా
ఆ యొక్క నేలంతా కూడా బీడుబడిపోయి ఉండింది, మోడు బారిపోయిన పరిస్థితి, అరణ్యములాగా ఉండింది, అడవి వలె ఉండింది, మొత్తం కూడా నెరలు విడిచుకుపోయి ఉంది ఈ భూమి. ఆ ఎండిపోయిన పరిస్థితిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడిని ప్రజలు కేకలు వేసిన తర్వాత అప్పుడు చెప్తున్నటువంటి మాట ఏలియా రాజుతో అంటున్నాడు, నీవు లేచి భోజనము చేయి. ఎందుకు అనంటే విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినబడుతున్నది. ఎప్పుడైతే విశ్వాసంతో మాట చెప్పాడో దాంతోపాటు ఏముండాలి? విశ్వాసంతో పాటు క్రియ ఉండాలి. పని చేశాడు. ఏం చేశాడు మరి ఆయన అంటే గమనించండి, అక్కడ రాయబడింది మాట 42. ఆహా భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేలబడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమవ్వాలంట? ముఖం వెళ్ళి ఎక్కడ రావాలంట? మోకాళ్ళ మధ్యలోనికి రావాలంట. నేను నిలబడి ఉన్నాను, దీన్ని ఐ అంటాం, అంటే నేను అనే స్థితి. ఈ తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్య పెట్టడం అంటే అయ్యల్లా ఏమైపోతుంది అంటే యూగా మారిపోతుంది. అంటే నేను కాదు ప్రభువా నీవే అని. దేవుని బిడ్డలైనటువంటి మనం, ప్రభువా నేను కాదు ప్రభువా నీవే కార్యము జరిగించు, నీవే మహిమ పొందు, నీవే సమస్తము సమకూడి జరిగించు అని ఎప్పుడైతే ఆయనకి బాధ్యత అప్పగిస్తామో ఆయన మన ముందుండి కార్యములు జరిగించేటువంటి వాడై ఉన్నాడు. తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు భక్తుడు. 7వసారి పనోడు చెప్తున్నాడు, అయ్యా అరచెయ్యంత మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. ఎంత మేఘం అంట? అరచెయ్యంత మేఘం. నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తాడు. అందుకే అన్నాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. వాగినాలి మాట. సజీవ యాగంగా సమర్పించుకొని దేవుని దగ్గర సాగిలపడి మోకరించి ప్రార్థన చేసిన ఏలియా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించాడు. కారణం ఏమనంటే అతని యొక్క సమర్పణ. అరచెయ్యంత మేఘము సముద్రం నుండి పైకి వస్తూ ఉండగా అప్పటికప్పుడే కారు కమ్మిడింది, మేఘాలు మోపైన వాన కురిసెను అని చూస్తాం. మొత్తం కూడా పులకించింది పొడమి. కారణం దైవదాసుని యొక్క కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు సజీవ యాగంగా మనం సమర్పించుకుంటున్నామా? పూర్తిగా మనం ఆయన సరెండర్ అయిపోతున్నామా? ఆయన మీద మనం ఆధారపడుతున్నామా? ఏదో కొంచెం వచ్చినప్పుడు ఏదో హడావుడి చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ సామాన్యమైన జీవితం జీవిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి మనం. నాకు విస్తారమైన వర్షముతోని వినబడుతుంది 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 అని చెప్పి ఆయన కూడా లేచి భోజనం చేయడానికి వెళ్ళిపోతే వర్షమే వచ్చి ఉండేది కాదు. కానీ దైవజనుడు ఒక మాట చెప్పాడు, మోకరించాడు, క్రియ పని చేశాడు, దేవుడు దాని కార్యాన్ని చేశాడు. ప్రభు అంటాడు, నువ్వు చేయి ప్రయత్నాలు నేను ఆశీర్వదిస్తానంటాడు. అసలు నువ్వు ప్రయత్నమే చెబితే ఆయన ఏం చేస్తాడు? పరీక్ష రాయకుండా పాస్ అయ్యి ప్రభు అని అంటే ఎట్లాగా? పరీక్షలు ఎదుర్కోవాలి, నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. సజీవ యాగంగా సమర్పించుకున్నటువంటి వారి జీవితంలో గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు కలుగుతాయి. అందరిలాగా ఏదో ఒక రకంగా ఉండకూడదు. చాలా నూతనమైనటువంటి పందాలు మన జీవన విధానాలు ఉండాలి. కొత్త కొత్త మార్పు మన జీవితంలో రావాలి. అంటే రంగులు పూసుకోవడమో రంగులు వేసుకోవడమో కాదు, బట్టలు మార్చడం కాదు, నీ స్వభావం మారాలి. అందుకని అన్నాడు, మీరు నూతన పరచబడినటువంటి వారై ఉండాలి. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాటని సమయంలో మనం చూడగలుగుతాం. ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఆయన ఒక మాట అంటాడు, ఏమంటే 8వ వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఏమయ్యారు? ఒకప్పుడు మీరు చీకటిలాగా ఉన్నారు, చీకటి బ్రతుకులో ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి మనం ఏమై ఉండాలిగా? వెలుగు ఫలము ఫలించాలి. వెలుగు ఫలం ఏంటి? అక్కడ రాయబడినటువంటి మాట, సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువార ఉండక వాటిని ఖండించండి. కమిట్ అయిపోకూడదు, ఖండించాలి.
యూదాపత్రిక చివరి అధ్యాయంలో మొదటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 22 వచనం అంటాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. వారి యొక్క పాపపు క్రియలకు మీరు అసహించుకుంటూ కొందరినన్నా రక్షించండి. మనం వెలిగించబడిన తర్వాత మళ్ళీ ఏమవ్వకూడదు, మళ్ళీ ఆరిపోకూడదు. ఆరిపోదులే దీపం అని అంటాం, ఆరిపోతానే ఉంటాం. నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా అంటాం, మన నిద్రపోతాం. పాడదారి పాడదే, మందారి మందే. అంతే మన పరిస్థితులు గోదావరి అయిపోతాం. దేవుని బిడ్డలు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. న్యాచురల్గానే ఉండడానికి ఇష్టపడాలి, సహజసిద్ధంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ బతకూడదు. ఏదో ఒక మూసపోసిన పద్ధతిలో నీ జీవితం ఉండకూడదు. మన దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు ఈ లోకం నుంచి. కాబట్టి నువ్వు సమర్పించుకో, పరిపూర్ణంగా ఆయన దగ్గర సాగిలపడు, నిన్ను ప్రతిష్ఠించుకో, డెడికేట్ చేసుకో. ఈ ప్రత్యేకతలోకి ఎప్పుడైతే నీ జీవన విధానం వస్తుందో పరిస్థితులన్నీ మారిపోతాయి. మనం అనుకుంటాం పరిస్థితులన్నీ మారినాక మనం మారదు అనుకుంటాం. అది మారదు, ఇది మారదు. అందుకే ప్రభు చెప్పేటువంటి మాట, ఒక సేవ ఉంది. అది ఏంటంటే యుక్తమైన సేవ. ఏ సేవ చెప్పాలి? ఏ సేవ? కానీ మనం ఏం సేవ చేస్తాం? యుక్తితో కూడిన సేవ చేస్తాం. యుక్తితో కూడిన భక్తి. యుక్తిగా మాట్లాడే స్త్రీలుగా, యుక్తిగా నడిచేటువంటి వారుగా. నో, అస్సలు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. చాలా తెలివిగా, చాలా గొప్పగా, చాలా హూందాగా ప్రవర్తించినట్టుగా ఉంటాం. ఇవన్నీ దేవుని దగ్గర తూచి పనికిరావు. దేవుడు అంటాడు, యుక్తిగా కాదురా బాబు, యుక్తముగా నడుచుకోవాలి అంటాడు. ఎట్లాగా? యుక్తముగా. అందుకని అన్నాడు, ఈటి సేవ మీకు ఏంటిదంటది? యుక్తమైనది, అంటే మంచిది. ఈరోజు సాగిలపడే అనుభవం ఉందా? నిన్ను తగ్గించగలుగుతున్నావా? ఆయన మీద ఆధారపడగలుగుతున్నావా? ఆయనపై ఆనుకోగలుగుతున్నావా? 26వ అధ్యాయం 3వ వచనం మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకనగా అతను ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఏలియా విస్తారమైన వర్షముతోని వినబడుతుంది అనగానే వర్షము రాలేదు. ఈనాడు చాలామంది అలాగే మాట్లాడుతుంటారు. ఒక ప్రాంతంలోకి వెళ్ళాను నేను, పేర్లు ఊర్లు ఇన్ని విషయాలు ఎందుకులే, కానీ ఆ బ్రదరు చాలా ట్రాన్స్లో ఉన్నాడని నాకు అర్థమైంది. ట్రాన్స్ అంటే ఊహల్లో ఉండడం. మా కుటుంబం ఇద్దరు కూడా కలిసి ఏదో ఒక పార్క్ వెళ్ళాం, గార్డెన్స్లో, హైదరాబాద్లో. అయిపోయింది, పిల్లలు అలసిపోయినారు. బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక ఆటో మాట్లాడుకుని తొందరగా వెళ్ళిపోదామండి, ఏదో ఉంటే తినేసేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు మళ్ళీ వేరే జర్నీ ఉంది, వెళ్ళిపోవాలి ఏదైనా అంటుంటే ఆయన అన్నారు, ఆగండి బ్రదర్, నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక ఆటో రాబోతుంది, ఎప్పటికొచ్చింది అని నేను. ఒక ఆటో వస్తుంది, అతను మన దగ్గరే ఆగి మనం వెళ్ళే చోటుకే వస్తాడు, మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. ఏ ఆటో కూడా అలా తీసుకుంటాడా? ఇప్పుడు మీరు లైన్ మూలకి వెళ్ళి ఆటో ఎక్కి నేను ఎంత ఇస్తే అంత తీసుకోనంటే ఒప్పుకుంటాడా? వాళ్ళ భార్య ఆయన ఇంకా చూస్తుండేది, ఇప్పుడు ఏమంటాడు ఈయనని. సరేనా, ఆయన మాట ఎందుకు కాదని వాళ్ళే, మన పొరుగురు ఎలాగ నోరు మూసుకొని ఉండాలి కదా. సరే నేను కామ్గుని ఉన్నాను. అరగంట తర్వాత, ఏం బ్రదర్ ఆటో రాలేదు కదా అన్నాను. అదే బ్రదర్ రాలేదు, మరి ప్రభు పంపిస్తున్నానన్నారు, ఇంకా పంపించలేదు. నేను అన్నాను, పిల్లలు ఇక్కడే నిద్రపోయేటట్టున్నారు, గార్డెన్స్లో అయిపోయిన టైము, బయటికి వెళ్ళిపోమంటున్నారు, మనం వెళ్ళకపోతే మనం కాపలా గాయాల్సి వచ్చిద్దేమో, ఏం చేయాలి మరి. సరే ఆయన అన్నాడు, ఇంకా వస్తుంది, తొందరగా రాబోతుంది, ఆగండి. ఇంకా వాళ్ళందరూ నా ఇంకా చూస్తుంటే ఈయన పక్క వెళ్ళి ఒక ఆటో వాడితో మాట్లాడి పలానా చోటుకి వెళ్ళాలి అంటే వాడు వచ్చేసాడు, గమని తీసుకొని వచ్చాడు. ఈయన అన్నాను, ఆ పంపించిన ఆటో ఇదేనేమో, వెళ్దాం పదాను నేను. అవునా, ఇదేనా, మనం చెప్పిన రేటుకి వస్తానన్నాడా? ఆల్రెడీ నేను మాట్లాడేశాను కదా. ఇప్పటికీ ఆయన ఆ ట్రాన్స్లోనే ఉన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ట్రాన్స్ఫామ్ అవరా బాబు,
ట్రాన్స్లో భక్తి ఏం చేస్తావు? పూసుకున్న భక్తి, రాసుకున్న భక్తి పనికిరాదు. పడిపోయినోని ప్రభు నిలబెడతా ఉంటే నిలబడినోడు పడగొడుతున్నారు మనవాళ్ళు. మనం కూడా పడిపోవటానికే ఇష్టపడుతున్నాం. కారణం ఏంటి? దేవుని బిడ్డ బాగా మెచ్యూర్డ్గా ఉండాలి, పరిపక్వత చెందిన అనుభవంలోనికి వెళ్ళాలి. కృప వెంబడి కృపని ప్రభా, కృప వెంబడి కృప ఇస్తే ఇయ్యయ్యా అని బరీగా తిని కూర్చొని ఓని పేరగడం కాదు. మోకాళ్ళు గోల్కొండ చౌరస్తే ఎట్లా వచ్చింది? మోకాళ్ళు వేస్తే వచ్చింది. ఏడు అంశమిత్తి అయిపోద్దే అయింది. మరి నువ్వు మోకాళ్ళు లేకుండా నువ్వు వెళ్ళి ఉప్మా పెసరు ఎట్లా తింటావు? పాషగారు ఉప్మా ఆయన ఉపవాసం ఉంటే ఏమైపోతావు? ఏసు రక్తమే చేయం. నాకే కాదు భారం మీకు కూడా ఉండాలి. నువ్వు సాగిలపడాలి, నువ్వు మొర్ర పెట్టాలి. నీ కన్నీళ్ళే పెట్టుబడి కదా. ఒకడు ఆధార్ పేరు కొడితే మొత్తం అంతస్తులు ఆస్తులు ఏమన్నా అన్నీ బయటకు వస్తున్నాయి. నువ్వు మోకాళ్ళు అయితే పరిస్థితులు అన్నీ మారిపోతాయి. దేవుడు నీ ఆధారం అడగట్లేదు, ఆధారం నేనేని అంటున్నాడు. కానీ మనం ఆధారం పట్టుకొని తిరుగుతున్నాం అంతా కూడా. ఎక్కడ చూసినా కనిపించదు క్షేమం, ఆయన దగ్గరే క్షేమం. ఈ క్షేమం రావాలి అని అంటే ఈ రూపాంతర అనుభవం చాలా ప్రాముఖ్యత. ఈ రూపాంతర అనుభవంలోకి రావాలి అని అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నీవు ప్రత్యేకపరుచుకొని ఆయన దగ్గర సాగిలపడే అనుభవంలోకి రావాలి. సాగకూడదు, దేవుడి దగ్గర సాగిలపడాలి. ఇంకో చిన్న ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. దేవుని యొక్క వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం. అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, సీమోను చెప్పినటువంటి మాట, రెండింటిని మనం కంపేర్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక మాటని సమయంలో మీకు గుర్తు చేయాలని కోరుతా ఉన్నాను. దయచేసి గమనించండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడి అన్న ప్రభు చెప్పారు. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా పట్టలేదు, కానీ నీ మాట చొప్పున వల వేస్తామన్నాడు. 6వ వచనం చూస్తాము, 5వ అధ్యాయం 6వ వచనంలో వారాలాగు చేసి, ఏమి చేసి? ఆరాలాగు చేసి అంటే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా చేసి లోతుకు నడిపించి వలలు వేశారు. ఖాళీ వలలు పిగిలిపోయేంతగా చేపల రాశిని చూడగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సీమోను పేతురు యొక్క డెడికేషన్, అతను సమర్పించుకున్న సమర్పణ కనబడుతుంది. నీ మాట చొప్పున వల వేస్తున్నాను. ఎప్పుడు వేస్తున్నాను? పగల వేస్తున్నాను. దేవుని మాట చొప్పున నువ్వు పగలేసినా, మధ్యాహ్నం వేసినా, సాయంత్రం వేసినా, ఎప్పుడు వేసినా చేపలు దొరుకుతాయి. నీ ప్రకారంగా వెళ్తే జరగవు. అవకాశం ఇవ్వడం ఆయన దానికి. కాబట్టి నీ ఇష్టాన్ని, నీ పరిస్థితులను, నీ విధానాల్ని ప్రక్కన పెట్టి పూర్తిగా ప్రభుకు సమర్పించుకొని ఏం చేయమంటావు ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు ప్రభువా, నా పరిస్థితి ఏంటి నాయనా, నన్ను కనికరించు ప్రభువా అని దీన మనసు కలిగిన వాడవే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సాగిల పడతావో నీ పరిస్థితుల్లో గొప్ప మార్పు దేవుడు జరిగిస్తాడు. 66వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఎవడు దీనుడై నలిగిన మనసు కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును, నేను వాడిని దృష్టించుచున్నాను. ఎందుకు దృష్టిస్తున్నాడు? వాడిని దీవిద్దామని, వాడిని దర్శిద్దామని, వాడికి సహాయం చేద్దామని, వాడి పరిస్థితుల్లో గొప్ప మార్పు తీసుకొద్దామని. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం దీనులుగా, ఒక 4 విషయాలు ఉంటాయి. ఎవడు దీనుడై, రెండోది ఏమిటి? నలిగిన హృదయం కలిగిన వాడై, మూడవది ఏంటి? నా మాట విని వణుకుతూ ఉండాలి. 4వ అనుభవం, భయపడాలి. దేవుని భయం ఉండాలి, దైవికమైన భయం ఉండాలి. ఎవడైతే వణుకుతూ ఉంటాడో వాడిని దృష్టిస్తూ ఉన్నాను. భయపడ్డాడు, దేవుని మాటకి లోబడ్డాడు. పేతురు ఎప్పుడైతే ఆయన మాట విని లోతుకు నడిపించి వల వేశాడో 2 దోణులు నిండునంతగా చేపల రాశిని తన జీవితంలో చూడని అద్భుతాన్ని దేవుడు అతని జీవితంలో జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడు చేపల రాశి చూశాడో వెంటనే దేవుని కృతజ్ఞతలు చెల్లించి వందనాలు చెప్పి వెళ్ళిపోలా.
అతను వెంటనే సాగిలపడి, చూడండి 8వ వచనం అంటాడు, అతడు సాగిలపడి మోకాళ్ళ ఎదురు, యేసు మోకాళ్ళ ఎదురు సాగిలపడి మళ్ళీ చెప్తున్నాను, సాగిలపడే అనుభవం. ఈ సాగిలపడే అనుభవంలోకి వచ్చాడు కాబట్టే, సజీవయాగంగా తను సమర్పించుకున్నాడు కాబట్టే అతనికి దేవుడు రూపాంతర అనుభవంలోకి నడిపించాడు. ఆ రూపాంతరము కొండలో ఆ యొక్క మోషేని, ఆ యొక్క ఏలియాని ప్రత్యక్షంగా చూసి అనుభవంలోకి దేవుడు నడిపించాడు. ఒక రెల్లు వంటి జీవితం ఒక రాయిగా మారిపోయింది. నేను అనుకునేవాడిని, రేడియోలో, టీవీల్లో, పత్రికల్లో వాటి వస్తుంటాయి అన్నీ కూడా అండి. దేవుని బిడ్డలైనటువంటి మనం ఏడ్చి సాధించడమే నేర్చుకోవాలి. ఏడ్చి జనం దగ్గర సాధిస్తాం, అట్లా కాదు, దేవుని దగ్గర సాధించాలి, కన్నీరు విడవాలి, సాగిలపడాలి. నేను చిన్నప్పుడు రేడియో ప్రోగ్రామ్స్ వింటూ ఉండి రేడియో మీద చేయబట్టి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నేను కూడా రేడియోలో వాకింగ్ చెప్పినట్టుగా చేయి ప్రభా అనుకునేవాడిని. మళ్ళీ నా దర్శనం బయటికి చెప్పేవాడిని కాదు, చెప్తే హేళన చేస్తారేమో, నీ మొహానికి వెళ్ళి చేస్తా మామ. దేవుని మహాగొప్ప గొప్ప హిందీ పూర్తి అవ్వగానే ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ప్రసాద్ నువ్వు హిందీ నేర్చుకున్నావు కదా, నాకు తెలుగులో నేను చెప్పే అవకాశం వచ్చింది, రేడియోలో వాక్యం చెప్పడానికి. నేను తెలుగులో చెప్తాను. వారంలో 3 సార్లు సిలోన్ స్టేషన్స్లో, ఒక 2 సార్లు 15 నిమిషాలు, ఒకసారి అరగంట చెప్పే అవకాశం వచ్చింది. ఇంకో బ్రదర్ ఉన్నారు, తమిళంలో చెప్తారు, సత్తెనపల్లిలో ఉన్నారు. ఆయన తమిళంలోనేమో ఆయన, తెలుగులోనేమో నేను, హిందీలోనేమో నీవు చెప్పడానికి సమ్మతమేనా అంటే, రేడియో మీద చేయబెట్టి చేసుకున్న ప్రార్థన ఏమైంది, దేవుడు నెరవేర్చినాడు. 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు నేను రేడియో పాస్టర్గా చేసిన. నేను నా ప్రసంగం వింటూ ఉండేవాడిని రేడియోలో. ఇక్కడ చుట్టుపక్కల కాకుండా కొంచెం దూరంగా వెళితే ఆ సిలోన్ స్టేషన్స్ వినపడతాయి. మధ్యాహ్నము అట్లాగా ప్రోగ్రామ్స్ వచ్చేవి. టీవీలో ఉండి వాకింగ్ చెప్పడానికి ప్రభా కృప చూపించని ప్రార్థన చేసుకుని ఒక గృహానికి వెళ్ళాము. ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నారు, బ్రదర్ ఈ సంవత్సరం ఏమి స్టార్ట్ చేస్తున్నారు, కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా అంటే, టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి అన్నాడు. వెంటనే ఆయన కొంచెం ఆఫరింగ్ ఇచ్చి, బ్రదర్ ఇదే ఉంది, ఇది స్టార్ట్ చేయండి, జనం ఎక్కువ కానీ తెచ్చిన రొట్టెలెన్ని ప్రభు దగ్గరికి వచ్చినాయి, 5 రొట్టెలు, చేపలెన్ని 2, జనం ఎంతమంది ఉన్నారు, 5,000 మంది పురుషులే ఉన్నారు. ఎక్కడైనా పురుషులు ఇక్కడ తక్కువ ఉన్నారు, స్త్రీలు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ మెజారిటీ వాళ్ళే ఉంటారు. సో అన్ని వేల మంది తినగా మిగిలిన ముక్కల వలె దేవుడు ఆశీర్దిస్తాడు. నేను వెంటనే అది తీసుకొని స్టార్ట్ చేసి, ప్రభా ఇది విశ్వాసంతో అడుగు ముందుకేస్తున్నాం. వారం వెళ్ళి ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి చెప్తే పర్లేదులే అనుకునేవాడిని నేను. దేవుని మహా గొప్ప కృప, ప్రతిరోజు టీవీ ప్రోగ్రాం 2012 స్టార్ట్ చేసాం, 2025 వరకు ప్రోగ్రాం రోజు కంటిన్యూ వస్తానికి దేవుడు కృప చూపించాడు. కీర్తన ఛానల్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు గొప్ప చెప్పడంలే, సాధించాలి. సాధించటం ట్రాన్స్లో ఉంటే రాదు. ఎలా వస్తుంది? ట్రాన్స్ఫార్మ్ అయితేనే వస్తుంది. ఒక చిన్న ఆర్టికల్ రాసి, చిన్న కాగితం మీద, ప్రసాద్ ఏదైనా ఒక చిన్న మ్యాటర్ రాసి ఇవ్వరా, పత్రిక పంపిస్తున్నామన్నారు సేవకులు. అంటే గబగబా రాసిస్తే ఆయన్ని చూసి అలా నలిపి మొహానిసిరి, నీ మొహంలాగా ఉంది అన్నాడు. నాకు బాగా కోపం వచ్చింది. వెంటనే నేను చేసినటువంటి పని ఏంటి అంటే, ప్రార్థన చేసుకొని, ప్రభా ఒక పత్రిక నడిపే కృపను దయచేయి ప్రభా అని. ఆశ్చర్యమైన విషయం ఏమంటే, ఆ పాస్టర్ గారికి ఇంతవరకు పర్మిషన్ రాలే. ఆయన పత్రిక నడిపిస్తున్నారు, ఆయనకి ఇంతవరకు ఆర్ఎన్ఐ పర్మిషన్ రాలేదు. దేవుడు నాకు 2015లోనే పర్మిషన్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు నిరాటంకంగా నిత్య నిబంధన ఆసుపత్రి నడిపిస్తూ వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ట్రాన్స్లో ఉంటే రాదు, ఏమైతే వస్తుంది? ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరణ భూములు. సాగిలిపడాలి, సర్దుకోకూడదు, బీసుకోకూడదు, నన్ను అన్నారు కుంగిపోకూడదు. కన్నీళ్లతో సాధించినాం, ఊరికనే రాదు అని అంటాడు కదా బొడుగుండైనా, డబ్బులు ఊరికనే రావు అని. డబ్బులు ఊరికనే రావు, మరి ఏం చేయాలా? కష్టపడితే వస్తాయి. కష్టపడి తీసుకొచ్చి బంగారం కొనమంటాడు ఆయన. ఆయన కదిలితే ఇంత చెప్తాడు స్టోరీ, ఆయన ఏడుపు కథ అంతా. అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ దేవుని బిడ్డలు దేవుని సన్నిధానంలో కన్నీటిని పట్టుబడిగా పెట్టి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని ప్రార్థించినటువంటి ఏలియా వలె, దేవుని సమర్పించుకొని సాగిలపడినటువంటి పేతురు వలె
మనం అడుగులు ముందుకు వేసినట్లయితే రూపాంతరము చెందగలుగుతాము. మన ప్రభావం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మన ప్రభావం ఏమవ్వాలి చెప్పాలి. ఆ మాట మర్చిపోకూడదు. ఆ మాట ప్రభావం ఏమవ్వాలి, ప్రభంజనం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలీలు ఊరేగటం కాదు, మన ప్రభుని మనం ఊరేగిస్తూ బయటికి వెళుతూ ఉంటే రేపు అక్కడ కోటాను కోట్ల దూతల మధ్యలో ఆయన మనల్ని ఊరేగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శనం మర్చిపోకూడదు, కళ మర్చిపోకూడదు, అలాగే ఉండాలి. పరిస్థితులు ఏమైనా సరే నా పని నిలబడింది, 11 పనులను మోకరించినాయి, అదే దర్శనం నెరవేరిందా లేదా? నెరవేరింది. ఐగుప్తుకి వెళ్ళి చూసినప్పుడు నిలబడినటువంటి ప్రధానిగా ఉన్నటువంటి యోసేపు దగ్గర అందరూ మోకరించారు. లెక్కేసుకుని ఉంటాడు, తలకాయలన్నీ వంగిపోయినాయి. నా పని నిలబడింది, నా కళ నెరవేరింది. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అన్యాయం ఇచ్చేట అసంభవము, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మనం తప్పిపోతున్నాం, కానీ దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మన దేవుడు గొప్ప చేయాలి అనంటే, ఆదరించాలంటే, ఆశీర్వదించాలంటే, అభివృద్ధి పరచాలి అనంటే ఒకటే మార్గం, అదే రూపాంతర అనుభవం. దానిలో మొట్టమొదటి ఏంటి అనంటే నీవు సాగిలపడి ఆయనకి సమర్పించుకోవటం, ఆయనతో సహవాసాన్ని పెంచుకోవటం, ఎక్కువ దైవికంగా ఉండటం ద్వారా దైవికమైనటువంటి దీవెనలు మనం పొందగలుగుతాం. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీకు గుర్తు చేయాలని కోరుతా ఉన్నాను. అదే పేతురు గురించి ప్రభు ఒక మంచి మాట అంటారు. ఏమంటారు చూడండి, 10వ వచనం చూడండి. భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషుల పట్టువాడవయిందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణులు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఈ పేతురు మరి ప్రభావం ఎంతగా పెరిగింది. నేను దీని గురించి ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు చక్కని ఆలోచన గుర్తు చేసినాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం చూడండి ఒకసారి త్వరగా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. పేతురును దేవుడు ఏ విధంగా వర్ధిలింపజేసినాడో, ఏ విధంగా అతను వృద్ధి చెందినాడో అక్కడ మనం చూస్తాం. 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. ఒక సామాన్యమైనటువంటి జాలరి, నిరుపేద, నిరక్షరాస్యుడు, అక్షరము లేనటువంటి వాడు, తెలియనటువంటి వాడు, చాలా మొరటుగా, దుడుకుగా, దుందుడుకుగా ఉండేటువంటి పేతురు వస్తూ ఉంటే జనమంట గుంపులుగా రోగులను తీసుకొని వచ్చారంట. చూడండి ఆ మాట. రోగులను వీధుల్లోనికి తీసుకొని వచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడ పడునేమో, నీడ పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ప్రభావం ఏమవుతుంది? ప్రభంజనం అవుతుంది. ఏలియా చేసిన ప్రార్థన ద్వారా మొత్తం దేశమంతా వర్షం వస్తే ఏలియాని దేవుడు ఘనపరిచాడు. ఎట్లా ఘనపరిచాడు? అగ్ని రథముల చేత, గుర్రముల చేత అతను అలా కొనుపబడగలిగాడు. చాలాసార్లు మనం వాక్యం చదువుతామండి, వాక్యం ధ్యానం చేస్తాం, కానీ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోం. అది మెయిన్ డ్రాబ్యాక్. అర్థమైందా? వాక్యం చదువుతాము, వాక్యం వింటాము, వాక్యం ధ్యానిస్తాము, వాక్యం ప్రకటిస్తాము, కానీ వాక్యాన్ని మనకి అన్వయించుకోం. అంటే ఇది నాకే చెప్పారు, ఇది నాతోనే మాట్లాడారు. అది పాత బైబిల్ ఒకటి ఉండేది, మొత్తం చిరిగిపోయింది. అది అన్ని రాసి గీతలు కొట్టుకి ఈ డేట్లో ఇదిగో ఈ టైంలో మాట్లాడాడు, ఈ సమయంలో మాట్లాడాడు, అన్నీ రాసుకునేవాడిని నేను. కనిపించట్లేదు పూర్తిగా అక్షరాలు, అందుకే మళ్ళీ బాబులు ఇది కూడా అయిపోయి వచ్చింది. దీని పని కూడా. బైబిల్ ఎంత కొత్తగా, నాజుగ్గా, చక్కగా, నీట్గా ఉంది అని అంటే నువ్వు దాన్ని అసలు 10 చదవట్లేదని అర్థం. అన్నారు కదా, మొత్తం నలిపి మాకండి. చాలా 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 మనం ఇప్పుడు నేను ఇందాక ఒక ట్రాన్సాక్షన్ చేయడానికని ఏటీఎం దగ్గరికి వెళ్తే లిమిట్ దాటింది అని ఆపేసింది. బ్యాంకులో డబ్బు ఉండింది, మన డబ్బే, తీసుకోవడానికి ఏముంది? లిమిట్ ఉంది. మరి ప్రభు దగ్గర ఏముంది? అన్లిమిటెడ్ ఉంది. మరి దానికి ఏంటి?
అక్కడైతే కార్డు స్వైప్ చేసావు, ఇక్కడ నువ్వేం చేయాలి? మోకాళ్ళ మీదటి ప్రార్థన చేయాలి. దీనికి పెట్టుబడి కూడా అవసరం లేదు. ఇది కూడా చేయకపోతే ఇంక నిన్ను ఎవడు బాగు చేస్తాడు చెప్పండి? సాగిలపడరా బాబు, దేవుని దగ్గర ఉండరా అని చెప్పి నిన్ను సాగ తీసుకోవడమే సరిపోతుంది సేవకుడికి. ఇంకా ఆయన ఏం సాగిలు పడతాడు? మిమ్మల్ని ఏం నడిపిస్తాడు? సర్దుకుపోయేవారుగా ఉన్నారు. పొలాన్ని విడిచిపెట్టి అటు ఇటు పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే బోయిజు చక్కని మాట చెప్తాడు, నా కుమారి ఈ పొలం విడిచిపోవద్దు, నా పనికత్తెల దగ్గర ఎలా ఉండమంటాడు? నిలకడగా ఉండుము అంటాడు. ఇక్కడి నుంచి ఒక అక్క రక్షించబడి హైదరాబాద్ వెళ్ళింది. ఆమె ఏదో గొప్పగా ఇది అయిపోదామని. కొంతకాలం వెళ్ళిన తర్వాత నయోమి పరిస్థితి లాగా అయిపోయింది. భర్త చనిపోయినాడు, చాలా ఇబ్బంది ఎదుర్కొండింది. అక్కడ ఏదో సంఘానికి వెళ్ళేవారు, చనిపోయినారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అన్నారు, అటెండెన్స్ చూసాము, 1-2 సంవత్సరాల నుంచి మీరు రావట్లేదు, అసలు మీ దశమాగలు కట్టట్లేదు, అది మాకు ఏం సంబంధం లేదన్నారు వాళ్ళు. సరే, ఇంకా అక్కడ దగ్గర ఫోన్ చేస్తే అక్కడ అన్నారు, మా సంఘానికి మీరు రావట్లేదు కదా, మేమేమి చేయమని అన్నారు. ఇంకా మెడిదిరికి మేము బాప్తీసం ఇచ్చాము కదా అనుకుందేమో, మళ్ళీ మాకు ఫోన్ చేశారు. ఈయన అన్నాను, తెలంగాణ నుంచి ఆంధ్ర తీసుకొస్తారా, మరి కుదిరిద్దా? ఆయన అంట, తప్పదు బ్రదర్, ఎట్లాగని తీసుకొని వస్తాం, మీరే కార్యక్రమం అంతా కూడా మీరే జరిగించాలి. నేను అన్నాను, మరి అక్కడ ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేయలేదా, ఆదరించలేదా, ఇలాంటి పెద్ద మాటలు ఏమి అనకుండా అసలే వాళ్ళు బాధలో ఉన్నారని చెప్పి వాళ్ళని మళ్ళీ ఆహ్వానించి ఆ కార్యక్రమాలని కూడా దగ్గరుండి జరిగించి వాళ్ళని ఆదరించి వాళ్ళ కోసం మళ్ళీ ఆతిథ్యం ఇప్పించి అన్ని జాగ్రత్త చూసి పంపించాం. కారణం ఏంటి? ప్రేమ. సేవకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని ప్రేమిస్తూ సంఘానికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే కొత్త రుచులు, కొత్త పొంతలు, కొత్త విధానంలోకి వెళ్ళిపోదాం అనుకుంటాం. జాగ్రత్త, అవసరమే లేదు. ఏ పొలములో అయితే నువ్వు నిలకడగా కలిగి ఉంటావో ఆయన నిలువెత్తు ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు నిన్ను దీవించడానికంటే నీ చేయి అడ్డం పెడితే ఆగిపోద్దా? ఏమ్మా, మేము సేవకులు అడ్డం పెడితే దేవుడు ఆపుతాడా? ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడెవడున్నాడు. ఈరోజు 2 విషయాలు మీకు గుర్తు చేసినాను, ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి అనుభవం, సాగిలపడి ప్రార్థించినప్పుడు విస్తారమైన మోపైన వాన కురిసెను. తద్వారా ఏలియా జీవన విధానం ఒక ప్రభంజనమైంది. అతను చావుని చూడకుండా ఆ యొక్క మనం చూస్తాం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అతను అగ్ని రథముల చేత గుర్రముల చేత అలా కొనిపోబడ్డాడంట. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కదా, ప్రవక్తల శిష్యులు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఏలియాని. ఏలియా వెళ్తే ఆ ఇచ్చిన దుప్పటి ద్వారా 14 అద్భుతాలు ఎలీషా చేయగలిగినాడు. ఎంత అనుభవం చూడండి. ఈరోజు సాగిల పడటం ద్వారా మనం గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. రెండవది, ఎప్పుడైతే సీమోను పేతురు ప్రభువుకి సమర్పించుకొని లోబడి సాగిలపడ్డాడో, సమస్తాన్ని విడిచిపెట్టి దోణిని పక్కన పెట్టి ఆయన వెంబడించాడో, అనేక సార్లు బలహీనుడిగా పేతురు పడిపోయినా కానీ దేవుడు నిలబెట్టి నడిపించాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మొట్టమొదటి ప్రసంగం చెప్పగానే 3,000 మంది, తర్వాత ప్రసంగం చేయగానే 5,000 మంది రక్షించబడినట్టుగా మన వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. పేతురుకు మొదటి జీవితం మనం గమనించినట్టయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొత్తలో, నేను కూడా సేవలో కొత్తలో వెళ్ళినప్పుడు స్టార్టింగ్ పరిచర్లో పాస్టర్ గారు 10 రూపాయలు ఇచ్చారు. ఏంటండి ఇది అని అంటే 5 రూపాయలు పోవటానికి 5 రూపాయలు రావడానికి ఛార్జ్ చేయండి అన్నాడు. మరి మధ్యలో సోడా తాగటానికో అన్న అవన్నీ వాళ్ళు ఇస్తారులే పోన్నాడు. వాళ్ళు మేమేమన్నా ఇస్తా తీసుకుందాం అనుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి మరి? 5 పట్టుకొని చెయ్యి ఇదేమి పరిచర్య, చెయ్యి కరెక్ట్ కాదు ఇది అనుకునేవాడు నేను. దేవుడు చూసి 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 కర్రుగాసి వాత పిలిచినట్టుగా మంచి టైంలో పెట్టాడు వాత. నేను అనుకున్నాను, నేను సిస్టర్ గారు మంచి జాబ్స్ చేసుకుంటున్నాము, సెటిల్ అయిపోయాము, ఓ జీతం దాపెట్టుకోవచ్చు, ఓ జీతం ఖర్చు పెట్టుకోవచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని అంటే దేవుడు షట్ డౌన్ అని మూసేశాడు. మొత్తం స్క్రీన్ అంతా డౌన్ అయిపోయింది. 40 రోజులు ఉపవసించి ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను
నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదును అలనాడు యోసేపు తన నన్నలకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎలాంటిది ఉందో ఆ వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఇచ్చినాక విశ్వాసంతో ఒక అడుగు పెట్టడం స్టార్ట్ చేసినాను నేను. అప్పుడన్నా ప్రతి 10 రూపాయలు కాదు, ప్రతి రూపాయి విలువ నాకు అర్థమైంది. అస్సలు లెక్క చేసేవాళ్ళం కాదు. కరోనా టైంలో భయంకరమైన శ్రమల మధ్యలో దేవుడు ఉన్న చోటనే స్థలం ఇచ్చి, ఆశీర్వదించి, గృహం ఇచ్చి, అక్కడే మందిరం ఇచ్చి, ఇంత మంచి మందిరాన్ని ఇచ్చి ఎక్స్టెండ్ చేసి ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమర్పించుకోవడం, మీరు కూడా వచ్చారు కదా, చర్చికి వచ్చారు కదా. సమర్పించుకోవడం ద్వారా, సాగిలపడటం ద్వారా దేవుడు మనం ఊహించిన దానికన్నా, అడుగువాడిని కన్నా గొప్ప కార్యములు జరిగించేటువంటి వాడు అయినాడు. ఎవరినో ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాల్సిన అవసరం లే. ప్రభువుని తీసుకొని, ప్రభువుని అంగీకరించి నడుచుకుంటూ వెళ్తే ఉంటే చాలు, ఆయన నడిపిస్తారు. నేను నేర్చుకుంది అదే. ఎప్పుడు ట్రాన్స్లో బతకూడదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మన ప్రభావం ఏమవ్వాలి చెప్పండి అన్నా, చెప్పట్లేదు. ఏమవ్వాలి? ప్రభంజనం అవ్వాలి. ప్రభంజనం అంటే ఒక వేడుకలా అవ్వాలి. ఒక ఘనత పొందినటువంటి వారుగా ఉండాలి. ఇహలోకములో పరలోకములో మన జీవన విధానం ప్రభంజనంగా మారాలి. అంటే నువ్వు సాగిలపడే అనుభవంలోకి రావాలి. ఏలియా చేశాడు, ఆ విధంగా దీవించబడ్డాడు. పేతురు చేశాడు, అలా సాగిలపడటం ద్వారా అతను నీడ పడితే రోగులు బాగయ్యారంట. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. మనసుల మీద, పరుపుల మీద ఆరిని ఉంచిరి. 16 వచనం, అపొస్తలుల కార్యములు 5:16. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములు జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు ముట్టుకున్నాడనుందా, పట్టుకున్నాడనుందా, ప్రార్థించడనుందా? ఏమీ లేదు. పేతురు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన దారిని, అంతే. ఆ నీడబడి రోగాలు బాగుపడిపోయారు. ఆ నీడబడి దయ్యాలు పారిపోయినాయి. ఎంత ప్రభంజనమైందో చూడండి. స్టార్టింగ్ పేతురు ₹10, ఇందాక నేను చెప్పింది దానికోసమే ఈ మాట చెప్పాల్సి వచ్చింది. 10 రూపాయలు అంటే చాలా చీప్గా అనుకున్నాను నేను. ఒక ₹10 పన్ను కడతానికి డబ్బులు లేదు. చేపలు పట్టడం తెలుసు, చేపలు అమ్మటం తెలుసు, చేపలు కోసుకొని తినటం తెలుసు. కానీ ప్రభు ఒక మాట చెప్పాడు, నువ్వు సముద్రంకి వెళ్ళి గాలం వేసి మొదటి చేప వస్తుంది, ఆ చేప నోరు తెరువు, ఆ చేప నోట్లో షెకేలుంటే తీసుకురా. వణికిపోయాడు ఆ మాటకి. ఏనాడు చేపను కోసుకొని తిన్నాను కానీ చేప నోట్లో రూపాయి చూడలేదయ్యా. దేవుడు ఒక పాఠం నేర్పించాడు. వెళ్ళాడు, ఆ చేపను తీసుకున్నాడు. ఆ చేపను ఇప్పుడు గాలం తీసుకెళ్ళమని చెప్పాడా, వల తీసుకెళ్ళమన్నాడా? వల తీసుకెళ్తే ఆడ కూర్చునేవాడు ఆయన. గాలమే చెప్పాడు. గాలంకి ఎన్ని చేపలు పడతాయి? ఒకటే పడతాయి. ఒకటి తీసుకున్నాడు, నోరు తీసి షెక్కలు తీసుకొచ్చి ఇచ్చాడు. చివరికి జరిగింది ఏంటంటే, అపొస్తలుల కార్యములు మనం చూస్తే 4వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలో అట్లో అందరూ తమ స్థిరాస్తులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? అపొస్తలుల పాదముల దగ్గర పెట్టారు. ఇప్పుడు పేతురు జేబులు డబ్బులు ఉన్నాయా, పాదాల దగ్గర ఉన్నాయా? చెప్పండి, ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. నేను యోగా నేర్చుకుందామని యోగాకి వెళ్ళినాం. చిన్నగా నేర్చుకుంటూ యోగా గురూజీ అయిపోయినాను. ట్రైనింగ్ అయిపోయింది. అందరూ కూడా ట్రైనింగ్ అయిపోయి వరుసగా వస్తా. మెయిన్ గురూజీ ఉంటారు, ఆయన ప్రధాన గురూజీ, ఆయనకు నమస్కారం చేసి వెళ్ళాలి. ఇది తిలకం దిద్దబడాలన్నారు. నాకు వద్దని చెప్పాను. సరే వెళ్ళి గురువు కాళ్ళకి నమస్కారం చేయాలన్నారు. నో, ఆయన ఒక్కడికే నమస్కారం చేయాలి అనుకున్నా. అక్కడ ఒక చిన్న పల్లవి ఒకటి పాడారు తత్వం. ఏమంటే, చెంచలాంబగు జగతి లోపల శాశ్వతం బెమి లేదురా, నాది అనకు నరుడా, ఏది నీది కాదురా అని అమ్మ పాడుతున్నారు. కొట్టద్దు, అమ్మ పాడుతున్నారు అంటే మాతాజీ పాడుతున్నారు. గురువుగారు కళ్ళు మూసుకున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. అందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఏంటిదండి ఆ బేషన్లో డబ్బులు వేసేసి వెళ్ళిపోతున్నారు. సరే ఎంతో కొంత ఇచ్చారు. నేను ఆమెని ఇన్ని గమనిస్తుంటే ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆమె కళ్ళు తెరిచి పాట పాడతా ఆయన ఇంకా చూస్తూ ఉంది. పాటకి నాకు అర్థమైంది ఏంటంటే, చంచలమైన ఈ జగతిలో ఏది శాశ్వతం లేదురా, కానీ ఆ బొచ్చులో వేసేది మొత్తం మాదిరా అన్నట్టు ఉంది అది. నేను అడిగాను పక్కనోడిని, పెద్ద ఆయన్ని,
అయ్యగారు కళ్ళు మూసుకున్నాడు, ఎంత ఎత్తున్నాడో తెలియట్లేదు కదా అంటే, అరే లైవ్ షో అంతా ఆడ చూస్తుంటే కళ్ళు మూసుకోక ఆయన ఏం చేస్తాడు రా అంటే, ఎవడు బొచ్చులో వేస్తున్నాడో బొచ్చులో తీస్తున్నాడో ఆమెకు చూస్తుంది అక్కడ. పైకి పాట ఏంటిది? ఏది నీది కాదురా, వేసేదంతా నాదిరా. ఇక్కడే ఇది నేర్పిస్తే ఇంకేం నేర్పిస్తారో నేను బయటకు వచ్చేసాను. నేను అక్కడప్పుడు వెంటనే, రే నీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్లాస్ ఇచ్చేస్తాం, బయలుదేరు, రెడీ అయిపో, నీవే పెళ్లి చేస్తాం, అని చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం అంటే అన్నీని ఒకటే మాట అన్నాను. మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, ఇంటికి వెళ్ళి వస్తానన్న. ఇప్పటికి వెళ్ళలేదు ఇంకా అక్కడికి. నేను వాళ్ళకి చెప్పి 2003లో చెప్పాను వస్తానని చెప్పి. ఇప్పుడు ఎంత? 2025. ఎన్ని ఏళ్ళు అయిపోయినాయి? దాదాపుగా సగం జీవితం అయిపోయింది. నేర్చుకుందామని పోయి సాగిల పడాలంట, అక్కర్లేదు. ఆ పడేది ఇక్కడ పడితే ఏమైంది? పరిస్థితులు ప్రభంజనంగా మారతాయి. చిన్న మాట చెప్పి ముగిస్తాను. దేవుని యొక్క వాక్య భాగం నుంచి అపోస్తలుడైనటువంటి పేతురుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో చూసాం. ఒక సామాన్యమైన జాలరి మనుషుల పట్టు జాలరికి ఏ విధంగా అయ్యాడో చూసాం. రూపాంతరణ భూలోకి వెళ్ళినటువంటి విధానము చూసాం. సాధారణంగా ఉన్నటువంటి ఒక ప్రవక్త ప్రభంజనంగా మారి ప్రార్థించగా సాగిలపడగా విస్తారమైన వర్షాన్ని దేవుడు అనుగ్రహించడం మాత్రమే కాకుండా తన దాసుని గొప్పగా దీవించిన సందర్భం మనం చూడగలుగుతున్నాం. మరొక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి. ఒనేసిము గురించి ఒక మాట చూస్తాం. ఫిలోమోను రాసిన పత్రిక, తీతు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది, హెబ్రీ ముందు ఉంటుంది. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి ముగించేస్తాను. భక్తుడైనటువంటి గొప్ప పరిచర్య చేసి 3 సార్లు సువార్త దండయాత్ర చేసి పరిచర్యలో కొనసాగినటువంటి పౌలు గారు అనేక ప్రాంతాల్లో సంఘాలను కట్టుకుంటూ వెళ్ళేవాడు. దానిలో ఒక ప్రాంతంలో ఫిలోమోను ఇంట్లో, ఫిలోమోను ఒక జమీందారు, ఆ జమీందారు ఇంట్లో ఒనేసిము అనేటువంటి ఒక ప్రధానమైన పనివాడు ఉన్నాడు. ఫిలోమోను స్నానం చేస్తున్నప్పుడు, చరిత్ర గురించి చూసినట్లయితే ఫిలోమోను స్నానం చేస్తున్నప్పుడు ఈ ఒనేసిము అనేటువంటి వాడు, ఫిలోమోను అనే జమీందారు కొంత వ్యాపార నిమిత్తం కొన్ని కొనటానికి అని చెప్పి ఆ డబ్బు దాచిపెడితే ఆ ఒనేసిము అనేటువంటి పనివాడు డబ్బు ఎక్కడ ఉన్నదో తెలుసుకొని ఆ డబ్బు తస్కరించి వెళ్ళిపోయాడు. మొత్తానికి సైనికులు పట్టుకొని తీసుకెళ్ళి రోమియోల చెరలో పడేశారు. ఆ తీసుకొచ్చిన చెర ఎక్కడ ఉంది అంటే పౌలు గారు ఉన్న చెరలోకి వచ్చి పడ్డాడు. పౌలు అతనితో డిస్కస్ చేశాడు, కాసేపు మాట్లాడాడు. అసలు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మొత్తం కన్నీళ్ళు విడిచి తన బాధ అంతా, తన పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. డబ్బులు రికవరీ చేసి ఫిలోమోనుకి ఇచ్చేశారు. కానీ ఇతను జైలు జీవితంలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో సువార్త చెప్పి, దేవుని మాటలు చెప్పి, దేవుని యొక్క ప్రేమను తెలియజేసి, దేవుని యొక్క దైవ ఉపదేశం చేయటం ద్వారా ఒనేసిము ఆశీర్వాదకరమైనటువంటి వాడుకున్నాడు. కింద రాయబడి ఉంటే చూడండి. ఇంతకు ఒనేసిము అంటే అర్థం ఏంటో చూడండి. ఒనేసిము అనే పేరు నాకు 3వ పాయింట్లో ఉంది అక్కడ. సహాయకరమైన, ఈజ్ ఎ హెల్పర్. ఎలా తయారయ్యాడు ఒనేసిము అంటే ఒక దొంగగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు దొరగా మారిపోయినాడు. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి దైవ ఆత్మ చేత నింపబడి మంచి పరిచారకుడిగా ఉన్నటువంటి ఒనేసిము గురించి ఒక ఉత్తరం రాస్తున్నాడు. సిఫారసు ఫిలోమోనుకి పత్రిక రాస్తున్నాడు పౌలు. ఏమనంటే, ఇతను నేను బంధకములలోకెళ్ళిన నా కుమారుడు. ఒకప్పుడు ట్రాన్స్లో బతికాడు, ఈ దొంగతనం చేసి డబ్బు సంపాదించుకొని ఏదో బతికేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అయ్యా ఫిలోమోను, ఇతను ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు వాడు నీకును నాకును ఏమయ్యాడు చెప్పాలి, ఏమయ్యాడు? ప్రయోజనకరమైన వాడు అయ్యను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుని పరిచర్యకు ప్రయోజనకరంగా ఉండాలి, సహకారులుగా ఉండాలి, దీవెనకరమైన వారుగా ఉండాలి, పరిచర్యలో చేదోడు వాదోడుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యము చొప్పున నీవు పరిచర్యలో బాగా బలంగా వాడబడాలి.
రొట్టెనయ్యా 20 అని ఇన్ని 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఎరగట్లేదు, నువ్వు ఎరగట్లేదు. ఆయన నిన్ను ఎరగొడదామన్నా నువ్వు ఎరగకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇంకా పక్కన పెట్టేస్తాడు. మారాలి, మార్పు రావాలి, మార్పు నేడే ఆరంభం అవ్వాలి. పరిస్థితులు దేవుడు తప్పక మెరుగుపరిచేటువంటి వాడు. ఒకప్పుడు వాడు నిష్ప్రయోజకరమైన వాడు, ఇప్పుడు నీకు నాకు వాడు ప్రయోజనకరమైన వాడు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాడిని పనివాడిగా చూడకూడదు, ఏం చేయాలి? కుమారుడిగా చూడాలి అన్నాడు. ఆ పత్రిక తీసుకెళ్ళి ఒనేసిము ఫిలోమోన్ చేతిలో పెట్టాడంట. పత్రిక చదివి వెంటనే పత్రిక కింద పడేసి కౌగిలించుకుని ఒనేసిమును ముద్దు పెట్టుకొని కుమారుడుగా స్వీకరించాడు ఫిలోమోను. ప్రభువు స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒనేసిము యొక్క జీవన విధానం ప్రభావంగా స్టార్ట్ అయ్యేది, ప్రభంజనంగా అయ్యి ఆశీర్వాదకరమైన సేవకుడిగా మారాడు. సాగిలపడినటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు మన జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. అందుకే అంటాడు ఆయన, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీరు రూపాంతరములోనికి రండి. ట్రాన్స్లో ఉండకండి, ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. మీ విధానం ప్రభావంగా మారి ఆ ప్రభావం ఏమవ్వాలి? ప్రభంజనంగా మారాలి. అటువంటి అనుభవం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లుగా అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. ప్రభు మనం వెళ్ళి మాటలు దీవించును గాక. ఆమెను చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఏకీవించండి. ఒక సాధారణమైన జీవితం విధంలో గడిచిపోద్ది అనుకుంటున్నావా? ఇంకా చాలే ఇంతవరకు అనుకుంటున్నావా? ఇంకా ఏదో ట్రాన్స్లోనే బతుకుతున్నావా? ప్రభు అన్నాడు, నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అయినట్లయితే, రూపాంతరం చెందినట్లయితే, చీకటి బతుకు నుంచి వెలుగులోనికి, మరణము నుండి జీవంలోనికి, అసత్యము నుండి సత్యములోకి దాటించినట్లు దేవుడిని నీవు మనస వాచ కర్మణ త్రికరణశుద్ధితో ఆరాధించినట్లయితే, అంత అయిపోయింది అనుకున్న నా జీవితాన్ని దేవుడు నూతనంగా మార్చి ఆశీర్వాదకరంగా ఉంచినాడు. పచ్చని వలివ కొమ్మవలే ఆయన సన్నిధానం ఎదిగే భాగ్యం మాకు ఇచ్చినాడు, సేవలకు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప మార్పు రావాలని కోరుతున్నాడు. ముగిసిపోకూడదు విశ్వాసి, నీ జీవితం ప్రభావితం అవ్వాలి, అది ప్రభంజనంగా మారాలి, ప్రభు వేడుకవ్వాలి. ఆ పరిశుద్ధమైన కూడికలో మన పేరు పిలువబడాలి, ఆ పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలి. వారిని చూసి వీరిని చూసి మనం ఇక్కడ కుంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రకాశమానమైనటువంటి జీవన విధానం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏలియా వలె తల మోకాళ్ళ బెద్దలు పెట్టుకొని ప్రార్థిద్దాం. పేతురు వలె సాగిలపడదాం ప్రభు దగ్గర. నా బలహీనతలు ఇవన్నీ ఒప్పుకుందాం. ఒనేసిము వలె తగ్గించుకొని పరిచారకుడుగా మారినట్లయితే ఫలవంతమైన జీవితాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. సేవకులు ఎంతో కన్నీరు విడిచారు, మీరు ఎంతో కన్నీరు విడిచారు, ప్రార్థించారు. దేవుడికి అద్భుతమైన చక్కని మందిరాన్ని ఇంకా పరిచయను అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చారు. దీనిలో మనం అందరం కూడా పాలు భాగస్థలం అవ్వాలి అంటే ఇంకా మనం ఆయనకి దగ్గరగా రావాలి, రూపాంతరంలోకి రావాలి. ప్రభువును బలపరుచు ఆ రీతిగాని ప్రభుకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ పరిచర్ని బట్టి నీకు వందనాలు, నడిపిస్తున్న సేవకులను బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు, స్థానిక సంఘాన్ని బట్టి నీకు వందనాలు, మిగిలిన బ్రాంచెస్ కొరకు నీకు వందనాలు, సహకారులు ఉంటే మరొక సహోదరుని బట్టి నీకు వందనాలు. నానాటికి పరిచయం మీరు విస్తరించుదురుగాక, ఫలింపచేయుదురుగాక, ప్రభంజనముగా మార్చుదురుగాక, జయోత్సవముతో నిలబెట్టుదురుగాక. ప్రభా, నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆ దిశకు నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని కోరుతూ దీని మీద మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం చెల్లిస్తూ మా అందరి జీవన విధానాలు ప్రభావవంతముగా మారి ఇక ప్రభంజనముగా మారి నీకు మహిమ కలిగిన పరిచర్లో మేము కొనసాగు భాగ్యం అందరికీ అనుగ్రహించి మనం వేడుకుంటూ ప్రతి అవసరతను తీర్చి ఈ పరిచయ నాటికి వర్ధిలింపచేయమని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి సేవకుడు కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
దేవునికి స్తోత్రం. మనము ఇప్పుడు హాఫ్ నైట్ ఇది 12 అంటే హాఫ్ నైటేనా? హాఫ్ నైట్. మరి మనం దాన్ని ఏమంటారు పాంప్లెట్లో మనము ఓల్ నైట్ ప్రేయర్ అని పెట్టుకున్నాం మనం. అంటే ఇంకా చాలా మందిరాల్లో 1 గంట వరకు 1 గంట వరకు 1 గంట 2 వరకు కూడా ప్రసంగాలు. 2-3 పాస్టర్లు వచ్చేస్తారు, 2-3 ప్రసంగాలు, 2-3 వరకు హాయిగా నిద్రపోతా వింటూ ఉంటారు. అయితే మనం ప్రార్థనలో గడపాలి. అయితే అందరూ కూడా మోకరించండి. ఈ దినము సమూది పుట్టినరోజు. దేవుడు ఆయన హస్తాల్లో తీసుకోవాలి. శామ్యుయేల్గా దేవుడు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వరముగా ప్రభు ఆయన హస్తం చాపి శామ్యుయేల్ని ఆశీర్వదించినట్లుగా నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అలంకరించిన దేవుడు ఆయన ప్రేమలో వేరుపారి ఇంకా ఆయన ప్రియకుమారుడిగా ఆయన మహిమపరుషుడుకు ఆయన కృపలతో అలంకరింపబడినట్లుగా అనేకులకు శోభాతిశయంగా సంతోష కారణంగా మార్చబడినట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రభు శామ్యుయేలుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు అన్ని విషయాల్లో ఆయన ఆలోచన చేత నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. శామ్యుయేలు కొరకు వేడుకుంటున్నాం. సంవత్సరం దయాకిరీటం అనుగ్రహించి ప్రభా తన జాడల సారం వెజలుడికి సహాయం చేయమని కోరుతున్నాం. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మకి యేసు పరిశుద్ధమైన నామములో పరభూలోక ఆశీర్వాదములతోనూ మెరగమడుగులతోనూ పళ్ళ మడుగులతోనూ ఇప్పుడు మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధిని కృపను మెండుగా దయచేయమని కోరుతున్నాం. దావీదు చూపిన శాసకు మీకు చూపుదని చెప్పిన దేవా, శాసకు బిడ్డల పట్ల చూపి సహాయం చేయమని కోరుతున్నాం. అలనాడు సమూయేలుని ఏ విధంగా దీవించినారు, ఒక యాజకునిగా, ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఒక దీర్ఘదర్శిగా ఆశీర్వదించిన మా దేవా, బిడ్డను వర్ధిలింప చేయండి. సమస్త మీరు సమకూడి జరిగింపచేయండి. చెట్టుకు మంచు అతనికి ఉందునన్నారు, మీరు తోడే నడిపించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. చక్కగా మీరంతా కూడా ఈ రాత్రి దేవునితో ప్రార్థనలో గడుపుటకు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నందుకు దేవుడిని స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వందనాలు చెబుతుంటే ప్రార్థన అయిపోయింది అనుకోవద్దు. దైవజనుల్ని దేవుడు ఆత్మ ప్రేరేపణతో మరి భారం ఇచ్చి నేను అడిగిన వెంటనే అయ్యగారు మరి మాట్లాడకుండా నేను వస్తానని చెప్పి ఆయన ఎంతో ప్రేమతో ఈ మన ప్రార్థన కూటానికి వచ్చి ఉన్నారు. అందును బట్టి వరప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా మంచి ఆత్మీయ ప్రేమ అన్న యొక్క కొత్త సమయమే గడిపినా కూడా నేను అన్న యొక్క జీవితంలో నేను చూడగలిగి ఉన్నాను. అందరూ చెప్పేవాళ్లే కానీ చూపించే ఆ మనసు అనేది ఉండదు. కానీ నేను నా కన్నులారా ఆ మనస్సు, ఆ ప్రేమ కలిగిన మనస్సు అనేది దైవజనుల్లో నేను చూసి ఉన్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనందరి కొరకు ప్రిన్స్ సహోదరుడు టీ ప్రిపేర్ చేసి ఉన్నాడు. మరి టీ తాగి నిద్రపోతారో, టీ తాగి ప్రార్థన చేస్తారో మరి దేవుని స్తోత్రం. కొంచెం బ్రేక్ సమయం తీసుకున్న తర్వాత మనము కొంత సమయం విరామం తర్వాత మనము మరలా ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో గడుపుతామన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆమేనని కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో సహోదరులు ఎంతో ప్రేమించి ఆదిత్య, చందు మరి ఎంతో ప్రేమగా ఉంటారు వీరు. మరి ఇంత సమయం మనతో వాళ్ళు ఉండటమంటే చాలా గొప్ప విషయం. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా బ్రదర్ టీ సిద్ధమైంది, అందరికీ సిద్ధపరచబడి ఉన్నవి. కిందకి వెళ్ళి తాగేసి పైకి వద్దాం. ఇక్కడ మళ్ళీ దాన్ని ఏమంటారు, ఇక్కడ పాడు చేయకూడదు కదా మందిరం.